హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో యూనిట్ నెంబర్ 3 థియరీ పార్ట్ ఏమేమి ఇంపార్టెంట్ అనేది ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీడియోలో ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో యూనిట్ నెంబర్ 3లో మీరు థియరీని ఎక్స్పెక్ట్ చేయకండి, ఓన్లీ ప్రాబ్లమెటికే చూసుకోండి. ప్రాబ్లమెటిక్ కంపల్సరీ క్వశ్చన్ అని చెప్పాను. సో థియరీ ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు ప్రాబ్లమెటిక్ వీడియో చూసే కన్నా ముందు మీరు థియరీ పార్ట్ వీడియో చూస్తే ఏంటంటే ప్రాబ్లమెటిక్ ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. అండ్ 2 మార్క్స్కి కూడా ఇలాంటి క్వశ్చన్స్ రిపీటెడ్ ఉంటుంది కాబట్టి ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో అందుకనే చేయడం జరుగుతుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సో బిలో 10 minutes లోపట్నే ఉంటుంది కాబట్టి వీడియో జస్ట్ చూడనిక ట్రై చేయండి. బికాజ్ ఈ వీడియో చూడకుండా మీరు ప్రాబ్లమెటిక్ వీడియో చూసినారనుకోండి, కొంచెం అండర్స్టాండ్ అవ్వదు. ముందుగానే ఈ సబ్జెక్ట్ అనేది చాలా టఫెస్ట్ సబ్జెక్ట్ ఎంబీఏలో. సో దీన్ని అసలు నెగ్లెక్ట్ చేయకండి. సో యూనిట్ నెంబర్ 3 నేమ్ వచ్చి అలొకేషన్ మోడల్ 2. ఇందులో థియరీ అయితే రాదు మోస్ట్లీ. సో ప్రాబ్లమెటిక్ వస్తుంది. ప్రాబ్లమెటిక్ నేను వీడియో చేస్తాను. సో ఇందులో ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం అని చెప్పి మీకు ప్రాబ్లమెటిక్లో ఒకటి వస్తుంది. ఈ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం నుంచి ఒకవేళ థియరీ అడిగితే ఎలా రాదంటే, ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం అనేది అదొక టైప్ ఆఫ్ లీనియర్ ప్రోగ్రామింగ్ మెథడ్. లీనియర్ ప్రోగ్రామింగ్ అంటే ఎల్పిపిలో ఒక టైప్ ఆఫ్ మెథడే ఈ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం. ఓకేనా? సో ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం ద్వారా మనకి సొల్యూషన్ అనేది దొరుకుతుంది. ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం ఈజ్ అన్ అలొకేషన్ మెథడ్ దట్ అప్లైస్ అ లాట్ ఆఫ్ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్. అంటే ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఆర్గనైజేషన్లో వస్తాయో దానికి ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం అనేది అలొకేషన్ చేస్తుంది ఒక మెథడ్. సో ఇదేం చేస్తుంది, డిఫరెంట్ ప్లేసెస్ నుంచి, డిఫరెంట్ ఒరిజిన్స్ నుంచి, డిఫరెంట్ డెస్టినేషన్ నుంచి ఒక ప్రాపర్ సొల్యూషన్ అనేది ఇస్తుంది. ఓకేనా? సో ఈ టీసీపీ అనేది దీన్ని మనం టీపీ అనవచ్చు. సో టీపీ అంటే ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం అని అర్థం. సో గుర్తుపెట్టుకోండి. సో ఇందులో ఇది 2 మార్క్స్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇట్స్ ఎ టైప్ ఆఫ్ లీనియర్ ప్రోగ్రామింగ్ మెథడ్ టు యూజ్ అండ్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఇన్ అ ప్రాక్టికల్ వే. సో ఇదొకటి. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే 26th వన్ ఒకటి ఇంపార్టెంట్. What is managerial applications and a transportation problem and assignment problem? Applications of transportation problem and assignment problem. మనకి లాంగ్లో అసైన్మెంట్ ప్రాబ్లం కూడా ఉంటుంది. సో అసైన్మెంట్ ప్రాబ్లమ్కి, ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్కి మేనేజీరియల్ అప్లికేషన్స్ ఏమేమి ఉంటాయంటే, సేల్స్ మ్యాన్ అండ్ టెరిటరీస్ ఏవైతే ఉంటాయో అవి ఉంటాయి, సేమ్ ఉంటాయి. వెహికల్స్ టు రూట్, మెన్ టు మెషిన్స్, మెషిన్స్ టు జాబ్స్, కాంట్రాక్ట్స్ టు బిడర్స్, ప్రొడక్ట్ టు ఫ్యాక్టరీస్, ఇంజనీర్ టు సైట్స్. అంటే ఎవరు ఎక్కడికి అంటారు యూటిలైజ్ అవుతారు, ఎవరు ఎక్కడికి అప్లికేషన్ అనేది ఉంది, లైక్ రిలేషన్షిప్ అనేది ఉంది. సేల్స్ మ్యాన్కి టెరిటరీస్కి రిలేషన్ ఉంటుంది, వెహికల్స్కి రూట్స్కి రిలేషన్ ఉంటుంది, మ్యాన్ మెషిన్ జాబ్, ఇట్లా ఉంటాయి. కాబట్టి దాన్ని మనం ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్ అండ్ అసైన్మెంట్ ప్రాబ్లమ్ అని అంటాం. అండ్ ఇదొకటి కూడా చూసుకోండి. ఏంటి అని అంటే క్వశ్చన్ నెంబర్ 27. సో ఇదేంటి, ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్కి అండ్ అసైన్మెంట్ ప్రాబ్లమ్కి డిఫరెన్సెస్. ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లంలో ఏం చేస్తున్నారంటే, ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లంలో మ్యాక్సిమం ప్రాఫిట్ని ఎలా చేయాలి అనే ఒక ఇంటెన్షన్తోనే ఉంటుంది. అదే అసైన్మెంట్ ప్రాబ్లంలో మ్యాక్సిమం ప్రాఫిట్తో పాటు వేరియస్ టైప్స్ ఆఫ్ జాబ్స్ని కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ డెస్టినేషన్స్ అంటాము, ఇక్కడ మనం జాబ్స్ అని అంటాం. సప్లై ఎలా ఉంటుందని అంటే, పాజిటివ్ వాల్యూ ఉంటుంది. ఇట్ కెన్ హ్యావ్ ఓన్లీ వన్ ఓన్లీ. ఇక్కడ 1 వాల్యూ ఉంటుంది, ఇక్కడ పాజిటివ్ వాల్యూ, ఎనీ పాజిటివ్ వాల్యూ అని ఉండొచ్చు. ఇక్కడ పాజిటివ్ డిమాండ్ ఉంటుంది, ఇక్కడ ఏముంటుంది 1 డిమాండే ఉంటుంది, అంటే ఓన్లీ 1. సో నెక్స్ట్ ఇక్కడ బ్యాలెన్స్డ్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్ ఈజ్ వన్ వేర్ టోటల్ సప్లై ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిమాండ్, డిమాండ్ ఈజ్ ఈక్వల్ టు సప్లై. కానీ ఇక్కడ నెంబర్ ఆఫ్ రోస్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్. ఓకే, నెక్స్ట్ డీజెనరసీ అంటే ఏంటి, ఆప్టిమమ్ సొల్యూషన్స్ టెస్ట్ చేసేటప్పుడు ఇనీషియల్ స్టేజ్ని మనం డీజెనరసీ అని అంటాం. ఇనీషియల్ స్టేజ్లో మనకి డీజెనరసీ కనిపించే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఆల్వేస్ ఫౌండ్ టు బి డీజెనరేట్, ఇక్కడ మాత్రం ఉండదు. అసైన్మెంట్స్లో మాత్రం ఏమన్నంటే ఈచ్ రో అండ్ ఈచ్ కాలమ్ని చూసుకుంటాము. ఇక్కడ ఏమవుతుందంటే గివెన్ రోకి ఆబ్స్టికల్స్ నుంచి చూసుకుంటాం. సో ఇలా డిఫరెన్సెస్ అనేది నేర్చుకోండి, సరిపోతుంది. ఎస్పెషల్లీ యూ నీడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ షార్ట్ క్వశ్చన్స్.
సో కంపల్సరీగా అయితే ఒక 2 మార్క్స్ క్వశ్చన్ అనేది వస్తుంది. సో అందులో మనము ఎక్స్పెక్ట్ చేసేది ఒకటి ఏంటి అని అంటే ట్రాన్స్పోర్టేషన్ అంటే ఏంటి, ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం అంటే ఏంటి. ఏ సొల్యూషన్ టు ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం ఈ స్ట్రెస్ టు బి డీజనరసీ. ఒక ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్కి మనం సొల్యూషన్ ఇస్తున్నాం అని అంటే దాన్ని మనం డీజనరసీ అని అంటాం. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. వెన్ నంబర్ ఆఫ్ ఆక్యుపైడ్ సెల్స్ వేర్ M is the number of rows and number of columns. Number of rows is equal to number 5 rows ఉన్నప్పుడు 5 columns ఉండాలి. 5 rows ఉన్నప్పుడు 5 columns ఉండాలి. అట్లాంటప్పుడు సాటిస్ఫై అవుతుంది అని అర్థం. నెక్స్ట్ హంగేరియన్ మెథడ్. హంగేరియన్ మెథడ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ హంగేరియన్ మెథడ్ ఏంటి అంటే అసైన్మెంట్ ప్రాబ్లం ఏదైతే మనం సాల్వ్ చేయడానికి ఈ హంగేరియన్ మెథడ్ని మనం యూజ్ చేస్తాం. సో ఈ హంగేరియన్ మెథడ్ మీరు ఎప్పుడు అర్థమవుతుందంటే ప్రాబ్లమాటిక్ వీడియోలు మీరు చూసినప్పుడు ఇది ఈజీగా అర్థమైపోతుంది మీకు. నెక్స్ట్ మోదీ మెథడ్. మోదీ మెథడ్ అన్నా యూవీ మెథడ్ అన్నా ఒక్కటే. ఇందులో NWCS అంటే నార్త్ వెస్ట్ కార్నర్ మెథడ్, ఓకే, వాగల్స్ ఏ మెథడ్ అండ్ లీస్ట్ కాలం మెథడ్ ఇట్లాంటివన్నీ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అవన్నీ నేను చెప్తాను, ఓకేనా. సో ఇలా 2 మార్క్స్కి అడిగే ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఇది ఈ 3rd యూనిట్ వీడియో. ఐ హోప్ దట్ యూ హ్యావ్ గాట్ క్లారిటీ అబౌట్ యూనిట్ నెంబర్ 3. అండ్ సో థియరీకి మాత్రం అస్సలు స్కోప్ ఇవ్వకండి, థియరీ మీద డిపెండ్ అవ్వకండి. ఎక్సెప్ట్ యూనిట్ నెంబర్ 1 అండ్ సమ్ టైమ్స్ యూనిట్ నెంబర్ 5 ఈ 2 యూనిట్స్ మీద తప్ప మిగతా ఏ యూనిట్ మీద కూడా మీరు థియరీకి అస్సలు ప్రిఫరెన్స్ ఇవ్వకండి. కంపల్సరీగా ప్రాబ్లమెటిక్లే వస్తాయి. ఆ ప్రాబ్లమెటిక్ ఎక్స్ప్లెనేషన్ కూడా నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను, మీరు కంగారు పడకండి. Got it? So this is all about the video. If you like this video, then do like, share, comment and subscribe to our channel and share with all your friends and groups because this video will be useful for them also, okay. So once again, all the very best and thank you so much.